ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరస శ్రీనివాసరావు, రాయవరపు పుల్లారావు, అంబటి సత్యనారాయణ, కమ్ముల కొండలరావు, ఎన్నమనేని రామకృష్ణ, తుమ్మల సాంబశివరావు, గవర వెంకటేశ్వరరావు, తమ్మిశెట్టి లక్ష్మణరావు, రాయవరపు సీతారామయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా యువ నాయకుడు, యువ కిషోరం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అయిన నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లోకేష్ బాబు గారిని, ఆయన నాలెడ్జ్ని, ఆయన సత్తాని చూసి వైసీపీ కంగారు పడిపోయి అందరికంటే ముందుగా మా లోకేష్ బాబు సత్తాని గమనించింది ప్రశాంత్ కిషోరు, వైసీపీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. ఆయన సత్తాని చూసి భయపడి వైసీపీ మనుగడ కష్టమవుతుందేమోనని దాదాపు 2000 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫైర్ లాంటి నాయకుడిని పప్పు అనే ఒక ముద్ర వేయడం జరిగింది. గోబెల్స్ ప్రచారం అంటారు కదా, ఒక అబద్ధాన్ని 100 మంది 100 చోట్ల చెప్తే అది నిజమని నమ్మే ప్రమాదం ఉంది. మా లోకేష్ బాబు విషయంలో కూడా ఇంతకుముందు అదే జరిగింది. కానీ యువగళం పాదయాత్ర ద్వారా కుప్పం నుండి మొదలుకొని విశాఖపట్నం జిల్లా వరకు ఆయన నడిచిన ఆ యువగళం పాదయాత్రను చూసిన తర్వాత ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం, వివిధ వర్గాల వారితో ఆయన వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చూపించిన పరిష్కారాలు ఆయన విని, ఆయన ప్రసంగాలు విని అసలు ఆయన రూపాంతరం చెందిన విధానానికి మేమందరం నిజంగా ముగ్ధులమయ్యాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకత్వం అందించగల యువ నాయకుడు మాకు దొరికాడనే సంతోషం మాకు ఇవాళ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలో రావడం ఖాయం. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి ఒక నియంతృత్వ విధానాలుగా నియంతృత్వ పోకళ్ళు పోతూ ఉన్నారు. ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా 79 రోజుల తర్వాత తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. ఇక్కడ మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనూ, ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలోనూ కూడా అక్షర క్రమంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.